పూరి జగన్నాథ్ మరియు రామ్ పోతినేని కాంబోలో వస్తున్న డబుల్ స్మార్ట్తో హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఇక బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రామ్ అలాగే పూరి జగన్నాథ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ట్రాక్ ఎక్కుదామని కష్టపడుతున్నారు. ఫ్లాప్లో కూరుకుపోయిన ఇద్దరు గట్టెక్కుతారా లేదా అన్నది చూడాలి. ఇక రీసెంట్గానే డబుల్ స్మార్ట్ టీజర్ వచ్చింది. టీజర్ గురించి చెప్పాలంటే ఓకే పర్లేదు అనిపించింది అంతే. మరీ దిమ్మె తిరిగేలా ఏం అనిపించలేదు. ఈ టీజర్ చూశాక పూరి ఈజ్ బ్యాక్ అనిపించింది. ఎందుకంటే పూరి మార్క్ ఆఫ్ డైలాగ్స్, హీరో యాటిట్యూడ్ పుష్కలంగా కనిపించాయి. టీజర్ చూశాక అనిపించింది ఇది కదా పూరి అంటే. ఇక లైగర్ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి కొంచెం ఆశలున్నాయి. ఒక్క హిట్ కొట్టాలని పూరి ఫ్యాన్స్ అయితే ఎన్నో ఆశలతో ఉన్నారు. అలాగే రామ్ ఫ్యాన్స్ కూడా. వీళ్ళిద్దరూ లాస్ట్ హిట్ అందుకుంది ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే. ఆ తర్వాత వీళ్ళు తీసిన ఏ సినిమా కూడా కనీసం పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేదు. ఇక హీరో, డైరెక్టర్ ఈ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నారని చెప్పాలి. ఎలాగైనా సరే హిట్ కొట్టి మేము కూడా ఉన్నాం అని నిరూపించుకుంటారా లేదా అన్నదే హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు పూరి సినిమాలంటే యూత్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూరి సినిమా వస్తుందంటే చాలు ఆ సెలబ్రేషనే వేరు. అలాంటి క్రేజ్ ఉన్న పూరి అమాంతం పడిపోవడమే ఆశ్చర్యాన్ని కలిగించింది. హీరోని టాప్ హీరోగా చేయాలంటే అది పూరి వల్లనే అయ్యేది. హీరోల క్యారెక్టరైజేషన్ని ఓ డిఫరెంట్ కోణంలో చూపించాలన్నా కూడా పూరినే. అది కదా పూరి జగన్నాథ్ అంటే. అలాంటి పూరి జగన్నాథ్ ఇప్పుడు హిట్ కోసం చూడడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమాతో పూరి ఎలాగైనా హిట్ కొట్టి ఓ ట్రెండ్ సెట్ చేసి మళ్ళీ పూరి ఈజ్ బ్యాక్ అని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డబుల్ స్మార్ట్ టీజర్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ సినిమాతోనైనా పూరి గట్టెక్కుతాడా లేదా అన్నది కూడా కమెంట్ చేయండి. ఉంటామల్లా.